మరలా ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన భూమి దాని ఫలాన్ని ఇచ్చేసింది. మనిషికి ఇంత బలం ఉందా? ఉంది కదా. మనిషి ఈ భూమి మీద తలుచుకుంటే ఏదైనా చేయగలడంటే ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? సమస్తాన్ని సృష్టించిన దేవుని యొక్క కుమారుడు మనిషి. ఎప్పుడు చేస్తాడు? సృష్టించిన సృష్టికర్త వాక్యానుసారంగా ఉన్నప్పుడే చేయగలుగుతాడు. ఆయన ఆసక్తి కలిగి ఇదిగో వర్షము కురవదు 3.5 సంవత్సరాలు చెప్పగా వర్షము రాలేదు. మరలా ఆయన వర్షం రావాలనగానే ప్రార్థించాడు. ఒకసారి పోయి చూడండి, మాడం ఏమన్నా పంట రేగిందా? లేదయ్యా. మళ్ళీ ప్రార్థించాడు, ఏమన్నా చూడు. మూడోసారి ప్రార్థించగానే భీమి గింజ అంత చిన్నగా మేఘం వచ్చింది. ఏమైందా? మరలా వర్షం కురిచింది. యథావిధిగా పంట ఇవ్వడం భూమి స్టార్ట్ అవుతుంది. అంత వర్షం కరువు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు చెప్పండి. వానకాలంలో ఒక్క నెల వర్షం రాకపోతే మనం తల్లడిల్లిపోతాము ఉడకదట్టుకోలేక. 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే మనుషులు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, ఎన్ని అవస్థలు, ఎన్ని పరిస్థితులు. ఎందుకు? దేవుని శక్తి ఏంటో తెలియపడాలి. దేవుని మహిమ ఏంటో మనకు తెలియాలి. 40 మంది భక్తులు తమ దేవుని ప్రార్థన చేస్తూ అదే ఎలీ గారితో పోటీపడి, ఇదిగో మీ దేవతలను పిలవండి, దహన బలి కట్టి అగ్గంటి తీయకుండా అంటుకోవాలన్నప్పుడు పొద్దున్న నుండి మాపం దగ్గర వాళ్ళు ఏడుస్తున్నా, బాధపడుతున్నా, పిలుస్తున్నా రాకపోతే ఆయన ఏమి ఏలం చేశాడో తెలుసా? పిల్లండి, పండుకున్నాడేమో మీ దేవుళ్ళు, నిద్రపోతున్నాడేమో, కూర్చున్నాడేమో, తింటున్నాడేమో, ఇంకా గట్టికి పిల్లండి అంటే దేవుడారా దేవుడారా అని ఒరే దేవుడా రారో అని ఏడ్చేలా, తిట్టేలా. ఆయన రాకపోతే ఈయనేం చేశాడు తెలుసా? తనకిచ్చిన బలిని ఆ రాళ్ళ పెట్టించి, కట్టి పెట్టించి, దాని మీద ఎద్దుని వధించి, ఆ రాళ్ళు కట్టెలు ములిగేంత వరకు నీళ్లు పోయించి, మళ్ళా ఏమంట నీళ్లు పోయించి ప్రార్థన చేసి ఏమన్నాడు? దేవా, ఇదిగో ఈ ప్రజల మందన నీ మహిమ కనపరుచుకో. నీవున్నవాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, భూమిని సృష్టించిన వాడు, ఈ దాహన బలిని తీసుకో అనగానే ఆకాశం నుండి వర్షం వచ్చంట. కట్టె